మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఉదయ కాలము ఇప్పుడు దానపారాధనలో కొద్ది నిమిషాలు మన కొరకై సిద్ధపరిచిన కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల భాగము 91వ కీర్తన. కీర్తనలు 91వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చాలండి. ఈ కీర్తన మాటలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన మనం గమనించగలిగినప్పుడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని అంటున్నాడు కీర్తనకారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకు దేవుడు ఆశ్రయదుర్గముగా ఉండాలని కోరుకోవాలి. దేవుని యందు నమ్మిక కలిగిన వారు దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్న వారై ఉండాలి. భక్తుడు పలికినటువంటి మాట ప్రకారముగా భక్తుడు అంటాడు, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గురించి గర్వంగా చెప్తా ఉన్నాను. అది కష్టములో కావచ్చు, బాధలో కావచ్చు, కృంగిపోయినప్పుడు కావచ్చు, సంతోషం ఉన్నప్పుడు కావచ్చు, ఆనందం ఉన్నప్పుడు కావచ్చు, కన్నీటిలో ఉన్నప్పుడు కావచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నా ఆశ్రయ దుర్గము దేవుడే. శ్రమ వచ్చిందా, ఆయన ఆశ్రయం కిందకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. సంతోషం వచ్చిందా, తిరిగి ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి, ఆయన ఆశ్రయించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నా ఆశ్రయదుర్గము ఆయనే. నేను నమ్ముకునే నా దేవుడు కూడా ఆయనే. నా నమ్మిక ఎవరి మీద నేను ఉంచిన వాడిని కాదు, నా నమ్మిక ఆయనే. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నమ్మదగినటువంటి దేవుని నమ్ముకునేటువంటి భక్తుడు అంటాడు, ఆయన నా నమ్ముకునేదగిన నా సహాయకుడు, ఆయన నాకు సహాయము చేసేవాడు, ఆయన నాకు తోడుగా ఉండేవాడు, ఆయన నన్ను బలపరిచేవాడు, ఆయన నాకు రక్షణనిచ్చేవాడు, ఆయన నాకు కాపుదలనిచ్చేవాడు, ఆయన నన్ను బలపరిచేటువంటి గొప్ప దేవుణ్ణి నేను ఆశ్రయించి ఉన్నాను అంటున్నాడండి. చాలా పరిస్థితుల్లో, రకరకాల స్థితిగతుల్లో రకరకాల మనుషులను మనం ఆశ్రయిస్తాం. మొట్టమొదటిగా భక్తులకు ఉండాల్సినటువంటి గురి, గమ్యం ఏంటంటే దేవుడే మన ఆశ్రయం అయి ఉండాలి. మొట్టమొదటిగా మన స్థితిగతులను, మన పరిస్థితులను దేవునికి అప్పగించుకున్న వ్యక్తులమై దేవుడు మనల్ని గమనించాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి భక్తుడు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు, దేవుని యందు గురి కలిగి ఉన్నాడు, దేవుని నమ్ముకొని ఉన్నాడు, దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. మరి భక్తుడు ఆధారపడినటువంటి దేవుడు ఎలాంటి వాడు? భక్తుడు ఆశ్రయించినటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఇదిగో ప్రతి విషయం దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను నమ్ముకొని నా దేవుడు అంటా ఉన్నాడు. ఆయన అంత నమ్మకమైనటువంటి దేవునిగా ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడు అని మనం ఆలోచన చేసినప్పుడు 3వ వచనంలో చదువుదాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడట. ఆశ్రయించిన దేవుని గొప్పతనాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎందుకు దేవుని ఆశ్రయిస్తున్నానో తెలుసా? నేను ఎందుకు దేవుని నమ్ముకొని ఉన్నానో తెలుసా? ఎందుకు ఆయన్నే నేను దేవునిగా కలిగి ఉన్నానో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఆయన వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది అంటాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఎక్కడంట ఆశ్రయం కలుగుతుంది? ఎక్కడ ఆశ్రయం కలుగుతుంది? ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల కింద మనం భద్రపరచబడి ఉంటే వేటగాని ఊరిలో నుండి తప్పించబడతాం. అలాగే నాశనకరమైన తెగులు రాకుండా రక్షింపబడతాం. మనకు కలిగినటువంటి ప్రతి బంధకములలో నుండి విడిపించబడతాం. ఆయన దగ్గర ఉండగలిగినప్పుడు మనకు ఆశ్రయం కలుగుతుంది, మనకు సహాయం కలుగుతుంది,
మనకు రక్షణ కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది, మనకు సమాధానం దొరుకుతుంది. మనకు ప్రతి పరిస్థితులను చాలిన దేవుడుగా ఆయన ఉండి మనం ఆదరించడానికి ఇష్టపడతా ఉన్నాడండి. అది మనం తెలుసుకున్న వారమై ఉన్నప్పుడు తప్పక ఆయన రెక్కల కిందకి రావడానికి ఇష్టపడతాం. ఆయన ఆశ్రయాన్ని కోరుకోవడానికి ఇష్టపడతాం. ఆయన చేసే సహాయం కొరకు నీవు నేను వేచి ఉండగలుగుతాం. భక్తుడు అంటాడు, నేను నమ్ముకున్న తగిన నా సహాయకుడు అంటున్నాడండి. నా సహాయకుడు ఆయన తప్ప మరెవరు లేరు నాకు సహాయం చేయగలిగిన వ్యక్తులు. ఇదిగో మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించుట మేలు అని ఎరిగాడు? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. ఎందుకనంటే మనుషులు మాట ఇచ్చి తప్పొచ్చేమో, మనుషులు ఇదిగో నీకు నేను తోడుగా ఉన్నానని మర్చిపోవచ్చేమో, ఇదిగో నాకు సహాయం చేస్తానన్నాడు ఎక్కడ కనబడడం లేదన్న పరిస్థితులు మనుషుల దగ్గర నీకు వినబడచ్చేమో. కానీ దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటే ఆయన తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని గొప్పతనమును ఎరిగి దేవుని ఆశ్రయిస్తున్నాడు భక్తుడు. రెండవది, ఆయన ఎవరికి తోడై ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చదువుదాం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచుదును. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని దేవునిని ఆశ్రయిస్తా ఉన్నాడు భక్తుడు. అంటాడు, ఏమంటాడు? ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తా ఉన్నాను. ఆయన ఏం చేస్తాడు? ఆయన వేటగాని ఊరిలో నుండి తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంట ఆశ్రయం? ఎవరిని కాపాడుతాడంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. ఇది సూత్రం అండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక మనం కాపాడబడాలి అని అంటే, సంరక్షింపబడాలి అని అంటే, ఆయన ఆశ్రయించి ఆయన రెక్కల కింద ఉండిన మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఆయనను ప్రేమించాలి. ఆయన దగ్గరే ఉంటాం, ఆయన ప్రేమించం. లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఎలా మనం రక్షింపబడతాం? ఎలా మనకు ఆశ్రయం కలుగుతుంది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరినైనా కాపాడుతాడట, ఎవరికైనా ఆశ్రయ దుర్గముగా ఉంటాడట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అంటే ప్రేమించే వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ప్రేమించే వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన బలమైన కోటగా ఉంటాడు. ప్రేమించే వ్యక్తులకు ఆయన సమీపముగా ఉండే దేవుడు ఆయన. అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవది ఏమంటాడు? అతడు నన్ను ఘనపరుస్తూ ఉన్నాడు కనుక నేను అతనిని ఘనపరిచేది. ఏం చేయాలి మనం? మొదటగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. అది మొదటి ఆజ్ఞ. మొదట నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. మనం ప్రేమించే ఆ ప్రేమ దేవునికి ఇవ్వగలిగితే తప్పక మనం తప్పించబడతాం, తప్పక మనం కాపాడబడతాం, తప్పక మనం ఆయన ఆశ్రయాన్ని పొందుకోగలుగుతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, కీర్తనకారుడు కలిగినటువంటి ధైర్యం ఏంటంటే, ఇదిగో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తున్నటువంటి ఆ భక్తుడిని దేవుడు విడిచిపెట్టలేదు అంటున్నాడు కదా. నాకు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడిని యెహోవాని గురించి ఇంత గర్వంగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను అని అంటే నేను ఆయన ప్రేమిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమించే బిడ్డలు ఆయన విడిచిపెడతాడా? ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలను ఆయన విడిచిపెట్టాడు కనుక
అతడు ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా. ఎలాంటి పరిస్థితుల్లో తప్పిస్తాడు? వేటగాని ఊరిలో నుండి తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తాడు. ప్రతి పరిస్థితులను చాలిన దేవుడిగా ఉంటాడు. ఆయన ముందు, ఆయన వెనకాల నీకు నీడగా ఉండి నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి. రెండవది, ఆయన గణపరిచే వారమై ఉండాలి. నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా నువ్వు దేవుని గణపరిచేటువంటి వ్యక్తి అయి ఉండాలి. నిన్ను చూడగానే దేవునికి మహిమ వచ్చేటట్లుగా నీ ప్రవర్తన ఉండగలిగినప్పుడు, నీ క్రియలు ఉండగలిగినప్పుడు, నీ నోటి మాట ఉండగలిగినప్పుడు, నీ సహవాసం ఉండగలిగినప్పుడు, దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక్క అని అంటున్నాడు. అంటే ఇవి చేయకుండా ఉంటే దేవునికి ఇష్టమైన వాళ్ళని, వీటిని కొనసాగిస్తూ ఉంటే ఆయన పక్కన పెట్టిన వారిని సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే చేయాలో అది చేసి, ఏది చేయకూడదు అది చేయకుండా ఉంటే దేవుని ప్రేమించిన వారం అవుతాం, దేవుని గణపరిచినటువంటి వారం అవుతాం. నువ్వు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా కనబడుతూ దేవుని గణపరిచేటువంటి వ్యక్తిగా ఉండగలిగినప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడంట. ఆయన నీకు తోడుగా ఉంటాడట. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు, ప్రేమించిన వారిని ఎలా ఆయన కాపాడాడు అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, ఆది కాండము చదువుదాం. ఆది కాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఆది కాండం 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. చాలండి. ఈ యోసేపు అందరిలో చిన్నవాడు. ఆ చిన్నవాడైనటువంటి యోసేపును చూసినప్పుడు యాకోబు సంతోషముతో, ఆనందముతో తన చిన్న కుమారుణ్ణి సత్కరించాడు, గౌరవించాడు, గణపరిచాడు. తన ప్రేమను ఎట్లాగా తెలియపరిచాడంటే విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట. అంటే బిడ్డలెవరిని పట్టించుకోనంతగా యోసేపును తన తండ్రి ప్రేమించాడు. సహజంగా చిన్న బిడ్డల మీద తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ప్రకారంగానే యాకోబు కూడా యోసేపును ప్రేమించాడు. ప్రేమించినప్పుడు ఆ ప్రేమను చూసి తన సహోదరులు ఓర్చుకోలేక అతని మీద పగబట్టారంట. నాటి నుంచి తన తండ్రి ప్రేమించినది మొదలుకొని అతని క్షేమ సమాచారాన్ని ఎన్నడూ కూడా అడగల. అంటే ఏంటి, తన తమ్ముడు బాగున్నావా అని చెప్పనని ఏ రోజు కూడా అడగలేదంట. కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడలేదంట. తమ్ముడు ఎదుగుతూ లేదా సంతోషంగా ఉండేసరికి అన్నకి ఎక్కలేనంత కోపం పెరిగిపోతా ఉంది. మొత్తానికి ఆ కోపాన్ని, ఆ పగను తీర్చుకోవడానికి సమయం కుదరలా. ఎందుకంటే పక్కన ధైర్యం కలిగిన తండ్రి ఉన్నాడు. ఇప్పుడు తండ్రిని కాదని బిడ్డలు ఏం చేయగలుగుతారు? ఏం చేయడానికి వీలు కాల. మొత్తానికి వారు గొర్రెలు కాసుకోవడానికి దూర ప్రాంతం వెళ్ళిపోయారు. ఒక రోజు వచ్చింది. ఆ రోజున తన తండ్రి తన చిన్న కుమారుడైనటువంటి యోసేపుని పిలిచి, అయ్యా, నీ అన్నను చాలా రోజులు అవుతుంది పొలానికి వెళ్ళి, కాబట్టి వారి కోసం ఈ ఆహారాన్ని తీసుకెళ్ళి నీ అన్నలకి ఇచ్చి వారి క్షేమ సమాచారాన్ని ఒకసారి అడిగి ఎట్టున్నారో కనుక్కొని రాయ్యా అని చెప్పనని యోసేపుకి చెప్తే, యోసేపు తండ్రి చెప్పిన మాట ప్రకారంగా చక్కగా రెడీ అయ్యి తన తండ్రి ఇచ్చినటువంటి క్యారేజీని తీసుకుని మొత్తానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ మరి కనబడలా. వారిని వీరిని దారిలో కనపడిన ప్రతి ఒక్కరిని అడుగుతా మొత్తానికి వారుండే స్థలానికి వెళ్ళారు. వెళ్ళగానే అన్నంలో చూడంగానే తమ్ముడికి ఎక్కలేని సంతోషం. ఇదిగో తండ్రి పంపించిన ఆహారం వారికి ఇచ్చి అలాగే వారికి క్షేమ సమాచారం అడగాలని తమ్ముడు వారికి ఎదురుగా వెళ్తూ ఉంటే, ఇదిగో ఎప్పటి నుంచో పగబెట్టుకున్నటువంటి అన్నలు
తన తమ్ముడి యొక్క క్షేమ సమాచారాన్ని అడగడానికి కూడా ఇష్టపడినటువంటి అన్నలు కోపాన్ని మాత్రమే మనసులో పెట్టుకున్నటువంటి అన్నలకి సరైనటువంటి సమయం దొరికింది. ఇప్పుడు యోసేపు పక్కన తండ్రి లేడు, యోసేపు పక్కన నిలవబడ్డానికి ఎవరు కూడా లేరు. కాబట్టి యోసేపు ఒక్కడే ఉన్నాడు. అన్నలందరూ కూడా యోసేపును చుట్టుముట్టారు. ఇక సమయం దొరికిందని చెప్పనని యోసేపును పగ తీర్చుకోవడం మొదలుపెట్టి కొట్టారు, పడేసి గుంటలో వేసేసారు. ఎవరు కూడా ఆదరించేవారు లేదు. ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో వాడిని చంపేద్దామని చెప్పానంటే మరొక వ్యక్తి అంటాడు, వాడిని చంపడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఈయన ఎవరికి నమ్మేద్దాం అని మరొక అన్న సలహా ఇస్తా ఉన్నాడు. మొత్తాన్ని వింటా ఉన్నాడు. బిక్కుమంట గుంటలో పడి ఉన్నటువంటి యోసేపు, ఇదిగో తన జీవితం అంతమైపోతుంది అనుకున్నటువంటి యోసేపు జీవితమును, ఏ సహాయం అందనటువంటి యోసేపు జీవితమును, ఇదిగో ఐగుప్తు అనబడేటువంటి ప్రాంతంలో ఫరో అనబడేటువంటి రాజు దగ్గర సైన్యాధిపతిగా రాజ సంరక్షకునిగా ఉంటూ ఉన్నటువంటి పోతీఫర్ అనబడేటువంటి వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. మొత్తానికి యోసేపును చూసి వారు అమ్ముతానన్నటువంటి ఆ యోసేపును తీసుకువెళ్ళి అక్కడ వారికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఇచ్చేసి యోసేపును వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? పోతీఫర్ ఇంటికి తీసుకెళ్ళాడు. పోతీఫర్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు పోతీఫరు సహజంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తికి ఏ పని నిమిత్తమై తీసుకెళ్ళాడో ఆ పని నిమిత్తమయ్యే ఉపయోగించుకుంటా ఉన్నాడు, పని చేస్తా ఉన్నాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టినది మొదలుకొని ఆ ఐగుప్తు సైన్యాధిపతి అయినటువంటి పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించడం ప్రారంభమైందంట. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పటి వరకు ఆశీర్వాదం లేదు, అప్పటి వరకు దీవెన లేదు, అప్పటి వరకు ఆ కుటుంబంలో సమాధానం లేదు. 39వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాలీయుల యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు ఎవరు తోడుగా ఉన్నారంట? యోసేపునకు యెహోవా తోడుగా ఉన్నాడంట. తండ్రి తోడుగా లేడు, తోబుట్టువులు తోడుగా లేరు, కానీ యోసేపుకు మాత్రం నమ్మిన దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా నమ్మదగిన దేవుణ్ణి కనుక నువ్వు ఆశ్రయించగలిగితే, దేవుని మీద కనుక నువ్వు ఆధారపడగలిగితే, దేవుని కనుక నువ్వు ప్రేమించగలిగితే, దేవుని కనుక నువ్వు ఆశ్రయించగలిగితే, దేవుని కనుక నువ్వు ఘనపరచగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే మనుషులు విడిచిపెట్టినప్పటికీ మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఎందుకు భక్తుడు అంటూ ఉన్నాడనంటే, మనుషులందరూ విడిచిపెట్టేశారు యోసేపుని, తోబుట్టువులు విడిచిపెట్టేశారు యోసేపుని, అమ్మి వేయడానికి ఇష్టపడ్డారు యోసేపుని, అవసరమైతే చంపేయడానికైనా ఇష్టపడ్డారు యోసేపుని. కానీ యోసేపు నమ్మిన దేవుడు మాత్రం యోసేపు ఎక్కడ ఉంటే అక్కడకు దేవుని సహాయం అందుతా ఉంది, దేవుని తోడు యోసేపుకు అందుతా ఉంది. ఇప్పుడు పోతీఫర్ ఇంటిలో యోసేపు ఉన్నాడు, యోసేపుతో పాటు యోసేపు నమ్మిన దేవుడు కూడా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అదండి. బాబ్బా, ఏం జరిగింది పరిస్థితి? ఎక్కడున్నాడు యోసేపు? వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో యోసేపు తట్టుకొని నిలవబడ్డం కష్టమే. యోసేపుకి ఎవరు సహాయం అందించేవారు లేనప్పుడు
దేవుడు తోడుగా ఉన్నందున ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? పోతీఫర్ ఇంటిలోకి పనివాడిగా ప్రవేశించిన యోసేపు అంచెలంచెలుగా దేవుడి సహాయం యోసేపుకున్నదాన్ని గ్రహించినటువంటి యజమాని తన ఇంటి మీదనే విచారణకర్తగా నియమించాడంట. విచారణకర్తగా, ఇక పెత్తనం చేసేటువంటి వ్యక్తిగా యోసేపు మారిపోయాడు. ఆ గృహం మీద ఏది కావాలో ఏది చెయ్యాలో యోసేపుని అడిగే చెయ్యాలి. యోసేపు ద్వారానే జరగాలి. ఇప్పుడు పోతీఫర్ యోసేపుకు అధికారం ఇవ్వడానికి జరిగిన పరిస్థితి ఏమిటంటే, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచాడంట. యోసేపు నడవడికను చూశాడు, యోసేపు మాటను చూశాడు, యోసేపు ప్రవర్తన చూశాడు. యోసేపు వచ్చినప్పటి నుంచి ఆ గృహము ఏ విధంగా వర్ధిల్లుతా ఉందో సమస్తాన్ని చూసినప్పుడు ఇది దేవుని వలన, యోసేపు నమ్మిన దేవుని వలన మాత్రమే ఇది సాధ్యమని ఎరిగినటువంటి యజమానుడు యోసేపు ప్రవర్తనను బట్టి చూచి యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఇదిగో తన బాధ్యతలన్నీ కూడా యోసేపు చేతిలో పెట్టాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను. అతడు నన్ను గణపరుస్తూ ఉన్నాడు గనక నేను అతనిని గణపరచెదను. దేవుని గణపరిస్తే నువ్వు గణపరచబడతావు. దేవుని మహిమపరిస్తే నువ్వు మహిమపరచబడతావు. దేవుని కనుక నువ్వు హెచ్చిస్తే నువ్వు హెచ్చింపబడతావు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే, దేవునికి చేయాల్సిన పనిని నువ్వు చేయగలిగితే, దేవుని యొక్క పనికి నీవు సహాయకరంగా నువ్వు ఉండగలిగితే, ఎన్నడూ కూడా ఒకవేళ మనుషుల చేతిలో పెట్టిన ధనము అది వ్యర్థమైపోతుందేమో కానీ దేవుని చేతిలో నువ్వు పెట్టిన ప్రతిదీ కూడా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. యోసేపు ఇక తన పని అయిపోయింది అనుకున్నప్పటికీ యోసేపు యొక్క జీవితంలో దేవుడు మరలా తిరిగి నూతనముగా ప్రారంభించి గొప్పవాడిగా చేశాడండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో మాత్రమే కాదు, పోతీఫర్ పనిచేస్తున్నటువంటి తన రాజు అయినటువంటి ఫరో సైతము యోసేపుని హెచ్చించి ఇదిగో ఫరో స్థానాన్నే యోసేపుకి ఇచ్చి రాజ్యాధికారాన్ని తన చేతిలో పెట్టాడు. పోతీఫర్ తన ఇంటి అధికారాన్ని యోసేపు చేతిలో పెడితే పోతీఫర్ పనిచేస్తున్నటువంటి అధికారి అయినటువంటి ఫరో యోసేపు యొక్క జీవితాన్ని గమనించినటువంటి ఫరో ఇదిగో ఆ రాజ్యాధికారం అంతటిని కూడా యోసేపు చేతిలో పెట్టి రాజ్యమంతటిని పరిపాలించేటువంటి అధికారిగా ఫరో చేయగలిగాడు. ఇదిగో ఫరో ఎదుట హెచ్చించిన వాడు దేవుడే, పోతీఫర్ ఎదుట హెచ్చించిన వాడు దేవుడే. ఇదిగో తన అన్నలు పతనాన్ని చూడాలని కోరుకున్నప్పటికీ దేవుని నమ్మిన కారణాన్ని బట్టి, అతడు దేవుని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి, అతడు దేవుని ఘనపరుస్తున్న కారణాన్ని బట్టి అతడు చేసిన పని దేవుడు ఆశీర్వదించి హెచ్చించిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నమాట, మహోన్నతుడు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడండి. ఎవరికైనా ఆశ్రయదుర్గముగా ఉంటాడు అనగా అతడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు కనుక నేను అతన్ని ప్రేమిస్తాను, అతను నన్ను ఘనపరుస్తూ ఉన్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వేదైతే విత్తుతావో ఆ విత్తనము ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు దేవుడు. నువ్వు చెయ్యాలి, మొదట నువ్వు ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఆయన ఘనపరచు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆయన హెచ్చించు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఇందాక కీర్తన భాగంలో మనం చదువుకున్న మాట ప్రకారంగా సమస్తాన్ని సృజించిన వాడు దేవుడే. ఆ సమస్తాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? మనిషి చేతిలో పెట్టాడు. గర్విస్తే పతనమే. లేదు లేదయ్యా, ఈ అధికారం ఇచ్చింది నీవు, ఈ ఆయుష్ని ఇచ్చింది నీవు, ఈ ఆరోగ్యం ఇచ్చింది నీవు, ఈ సమస్తాన్ని ఇచ్చింది నీవు అని చెప్పని కనుక నువ్వు కనుక గుర్తించుకోగలిగితే హెచ్చించగలిగిన వాడు కూడా ఆయనే. ఏనాడు కూడా నీవు నేను మనము దేవుడు చేసిన ఆ ఉపకారములను మర్చిపోయే వారముగా ఉండకూడదు.
ఇక దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యము, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము అన్నిటి మీద నీకు అధికారాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు. ఆకాశంలో దేవుని యొక్క మహిమ కనపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు, ఆయన ఘనపరుస్తున్నాడు. అలాంటి అధికారం తన చేతిలోను నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుని హెచ్చించాల్సిన వ్యక్తి అయి ఉండగలిగినప్పుడు తప్పక ఆయన నిన్ను హెచ్చించేవాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం ఆలోచన చేసినప్పుడు, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకును నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరుమాత్రులను నీ పైని జయమందనీయకము అని ప్రార్థింపగా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆసా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడు అనగా, దేవుని ఆశ్రయిస్తూ ప్రార్థిస్తున్నాడు. అయ్యా, మాకు బలము చాలదయ్యా, మేము బలము లేని వారమయ్యా, మేము శక్తిహీనులమయ్యా, మా వలన ఏది కాదయ్యా. ఎందుకు కాదు? కావాల్సిన సైన్యం చేతిలోనే ఉంది. చదివినప్పుడు 8వ వచనం, ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యోధావారు ఉన్నారంట సైన్యాన్ని ఎదిరించడానికి. అక్కడున్న ఆసా చేతులు ఎంతమంది ఉన్నారు? ఇదిగో డాళ్లను ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యోధావారును, కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీలను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. ఏమి లేనోడు కాదండి, సైన్యం చేతిలో ఉంది. లక్షల మంది ఉన్నారు సైన్యంలో ఎదిరించడానికి. దరిదాపు 6 లక్షల మంది సైన్యము ఆసా చేతిలో ఉన్నారు. డాళ్లను ఈటలను పట్టుకోవడానికి, అలాగే విల్లు వేయడానికి, బాణాలను విసరడానికి కావలసిన సైన్యం అంతా కూడా లక్షల్లో ఆసాకు ఉన్నారు. వీరందరూ పరాక్రమశాలులు అయి ఉండరు. ఎవరు కూడా వెనక్కి తగ్గేవాళ్ళు కాదు. తెగించి ముందుకెళ్లే వాళ్ళు తప్ప, పోరాడి గెలవడానికి ముందడుగు వేసేవాళ్ళు తప్ప ఎవరు కూడా భయపడి వెనకడుగు వేసే వాళ్ళు లేరు. అలాంటి సైన్యము, ధైర్యము కలిగినటువంటి సైన్యం ఆసా చేతిలో ఉంది. మరి ప్రార్థన ఎట్లా చేస్తున్నాడు? 11వ వచనం, ఇదిగో ఇంత సైన్యాన్ని తన చేతిలో పెట్టుకొని, ఇంత ధైర్యాన్ని ఆసా కలిగి ఉండి కూడా, ఇన్ని లక్షల మంది సైన్యము, ఇక పరాక్రమశాలులని పిలువబడినటువంటి వ్యక్తులు సైతం తన వెనకాల ఉండి కూడా ఆసా ప్రార్థన ఎలాగుంది? ఆసా తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. ఎవరంటే వీళ్ళు? బలము లేని వారంట ఆసా ప్రజలు. బలం లేకుండా ఉన్నారా? లక్షల మంది వెనకాల ఉన్నారు. ఇక వారందరూ కూడా పరాక్రమశాలులు అయి ఉన్నారు. కావలసినటువంటి యుద్ధానికి కావలసినటువంటి సామాగ్రిని కూడా సమకూర్చుకున్న వారు అయి ఉన్నారు. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు అంటారు, మేము బలహీనులమయ్యా, నువ్వు బలము లేని వాళ్ళకి సహాయము చేసే దేవుడు కదా, నీకన్నా ఎవ్వరు కూడా లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చెయ్యయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నామయ్య. చాలండి. ఆస ఎలా దేవుని ఆశ్రయిస్తున్నాడో చూడండి.
సమస్తము తన చేతిలో ఉంచుకుని కూడా, తండ్రి నువ్వు బలము లేని వారికి బలము దయచేయగలిగిన వాడవు నీవయ్యా. తన బలాన్ని ఆధారం చేసుకుని అడుగు వేయడానికి ఇష్టపడడం లేదు ఆశ, దేవుని బలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదిగో 300 మంది దేవుడు తలుచుకుంటే 300 మంది యెహోషువ సైన్యమును ఓడించగలిగింది ఆకాను చేసిన తప్పును బట్టి. ఆ 3,000 మందికి ఎందుకంత బలాన్ని కలిగి ఉన్నారనంటే, దేవుడు శత్రువుల పక్షాన్ని నిలబడ్డాడు వీళ్ళకి బుద్ధి చెప్పాలని. కాబట్టి ఆకాను తెలుసుకునే వరకు 3,000 మందికి బలాన్ని ఇచ్చిన దేవుడు, ఇక వీళ్ళు ఎంతమంది ఉంటే ప్రయోజనం? దేవుడికి సహాయం కనుక లేకపోతే 1,00,000 మంది ఉన్నప్పటికీ వారు అడుగు వేసి జయించాలి అన్న ఆలోచన వారి జీవితంలో సఫలమవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుని సహాయం కావాలన్న సత్యాన్ని ఆశ ఎరిగి ఉన్నాడు కనుక దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదిగో ఎక్కిన అంతనే యుద్ధానికి వెళ్ళడానికి ఆశ ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నాడు? దేవుని సహాయం కోరుతా ఉన్నాడు. అంటే దేవుని ఆశ్రయించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క బలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. మనం ప్రార్థిస్తూ ఉన్న ప్రార్థనలో దేవుని పట్ల చూపించే విధేయత, ప్రేమ దేవుని కనుగొంటే తప్పక మన ప్రార్థన ఫలభరితంగా మార్చగలిగిన వాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించినటువంటి ఆసాను దేవుడు విడిచిపెట్టక ఏం చేశాడు? 12వ వచనంలో, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. చాలండి. ఏం చేశాడు? యెహోవా కూషీయులను ఆసా ఎదుట యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. ఎవరు సహాయం చేశారు? దేవుడు సహాయం చేశాడు ఆసాకు విజయం కలగడానికి. ఈ విజయాన్ని కలగడానికి ముందుగా ఆసా ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించిన బిడ్డలు ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు ఆయన ఆశ్రయించకుండా మనం చేసే ప్రతి పని కూడా దీవెనకరంగా ఉంటుందని, ఆశీర్వాదకరంగా ఉంటుందని, మన బలాన్ని చూసో బలగాన్ని చూసో మనకున్నటువంటి శక్తిని బట్టి మనం ఆధారపడి కనుక అడుగు వేస్తే దాని వలన మన జీవితాల్లో నష్టాలను చూడడం తప్ప మేలును ఏనాడు కూడా చూడడం. ఆయన ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. మనుషుల బలం మీదే కనుక ఆధారపడి ఉంటే యెహోషువ బలము ఏమాత్రం కూడా పని చేయకుండా నిర్వీర్యమైపోయింది ఆకాను చేసిన తప్పును బట్టి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఆలోచన ఏమిటంటే, చదువుదాం 91వ కీర్తనలో 2వ వచనం చదువుదాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మకను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచూ ఉన్నాను. ఆయనే నా ఆశ్రయదుర్గము. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ పని చేస్తా ఉన్నా, నువ్వు చదువుకుంటా ఉన్నా, లేకపోతే ఏ పనికి వెళ్తున్నా, ఏ కార్యము చేయాలనుకున్నా, ఏది తలపెట్టాలని నువ్వు ప్రయత్నం చేసినా, నీ జీవితంలో మొట్టమొదటిగా నీవు ఎరిగి ఉండాల్సిన ఆలోచన సత్యం ఏంటి అంటే, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తా ఉన్నానని నువ్వు గనక హృదయమార అంగీకరించగలిగితే, ఆయన ఆధారం చేసుకోగలిగితే, ఆయన మీద నువ్వు నమ్మకించగలిగితే, నమ్మటం నీ వల్ల అయితే సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడు నీ సహాయం అందించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన బిడ్డలు ఆయన ఎన్నడూ విడువని ఎడబాయనని సెలవిస్తా ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చేవారు నేను త్రోసివేయనని సెలవిస్తా ఉన్నాడు. నువ్వు ఆయనకు మొరపెట్టగా ఆయనకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నానని సెలవిస్తా ఉన్నాడు.
కాబట్టి నీవు ఆయన ఆశ్రయించగలిగితే ఆయన ఆశ్రయము కింద నీకు ఆయన తన కార్యాలను అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, భక్తుడు అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము అని పలుకుతూ ఉన్నాడు గనక ఇప్పుడు దేవుడు అంటాడు, ఇక నన్ను ఆశ్రయం చేసుకున్నాడు గనక, అతను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనక, అతను నన్ను ఘనపరుస్తూ ఉన్నాడు గనక, అతను నా రెక్కల చాటు కిందకు వచ్చాడు గనక నేను అతనిని తప్పిస్తాను. తప్పించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన ఆశ్రయించిన బిడ్డలను. ఆసా దేవుని ఆశ్రయించాడు, తప్పించబడ్డాడు. ఇదిగో అన్నలు త్రోసివేసినా, తోబుట్టులు త్రోసివేసినా, గుంటలో పడేసి చంపాలని చూసినా, అమ్మివేయడానికి సైతము వారి కనికరించకుండా కఠినులుగా మిగిలిపోయినా, ఇదిగో యోసేపు నమ్మిన దేవుడు, యోసేపు ప్రేమించిన దేవుడు, యోసేపు గణపరిచిన దేవుడు, యోసేపుకు తోడుగా ఉండి యోసేపును హెచ్చించిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించు, ఆయన ఘనపరచు, ఆయన ప్రేమించు, తప్పక నీ జీవితంలో ఆయన కార్యము చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.